వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞరత్న బ్రహ్మశ్రీ డాక్టర్ భార్గవ శర్మ గురుస్వామి గారు. వారితో మాట్లాడి అసలు ఈ ఉగాది పర్వదినం నాడు ఏ దైవాన్ని మనం ఆరాధించాలి, అలాగే ఉగాది రోజున జరుపుకునేటటువంటి ఈ షడ్రుచుల్లో ఏ రుచి తీసుకుంటే మనకు ఏం జరుగుతుంది అనేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాటి ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి చాలా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మీకు ఉగాది శుభాకాంక్షలండి. మీకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, మనము వినాయక చవితి అంటే వినాయకుడిని పూజిస్తాం. దీపావళి అనగానే లక్ష్మీదేవిని, నవరాత్రులు అంటే అమ్మవార్లను ఇలా పూజిస్తాం. కానీ యుగాది నాడు ఏ దేవుణ్ణి పూజించాలి అని చాలా మందికి సందేహం. మనము దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తాము. ఉమ్, దసరా నవరాత్రులు వచ్చేటప్పటికి 10 రోజులు 10 రకాలైనటువంటి 10 రూపాలైనటువంటి అమ్మవారిని ఆరాధిస్తాము. ఉమ్, అందులో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శక్తి లేకపోతే సాత్వికము ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఆరాధిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి ఆరాధిస్తాము. ఉగాది రోజున ఆరాధించాలి అని అంటే మన దేవుళ్ళకందరికీ కూడా ఇవన్నీ ఏవైతే మనం డేస్ నిర్ణయించడం జరిగిందో పండుగలకి, ఉమ్, ఆ ఒక్క రోజునే పూజించాలి అనేటువంటిది ఏం లేదు కదమ్మా. ఉమ్, ప్రతిరోజు కూడా మనము మన ఇష్టదైవాన్ని పూజించవచ్చు. ఉమ్, అసలు యుగాది అంటే ఏంటి? మనకి ఆ సంవత్సరం ఆరంభం. ఉమ్. ఏదైనా యుగానికి ఏదైనా ఆరంభంలో మన హిందూ ధర్మం ప్రకారముగా, హైందవ సంప్రదాయం ప్రకారముగా మనం ఏదన్నా పని మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడిని పూజిస్తాం. ఉమ్, అలాగే మనకి ఉగాది రోజున కూడా ఉదయాన్నే ఆ సంవత్సరం మనం తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవ్వాలని చెప్పేసి వినాయకుడిని పూజించాలి. ఉమ్, అంతేకాకుండా గురు ప్రార్థన చేసేటప్పుడు మనం ముఖ్యంగా ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. గురువు అనేటువంటిది ఒక పరంపర. ఆ పరంపరలో మొట్టమొదటి గురువు ఎవరు? ఆ యొక్క ఈశ్వరుడు. ఉమ్, మధ్యలో గురువు ఎవరు? ఆది శంకరాచార్యుల వారు. ఆ ఈశ్వరుడికి ఆది శంకరాచార్యుల వారికి మధ్యలో ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు నాకు తెలియవు. ఆది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి నాకు గురుత్వాన్ని నా దగ్గర నేను ఎవరి దగ్గర అయితే శిష్యుడిగా ఉన్నానో ఆ గురువు గారి వరకు గురువు గారుల పేర్లు నాకు తెలియవు. కాబట్టి మనం అనుకునేది ఏంటంటే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. అందరి గురువులకి కూడా నమస్కారం చేసుకుంటున్నాము అని అనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఎవరు మర్చిపోలేని గురువు ఎవరు అంటే శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు. ఆయన ఏం చెప్పారు? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. ఈ దేహం అనేదే ఒక దేవాలయం. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవాత్మనే ఆ పరమాత్ముడు అన్నారు. అందుకే మనం ఏ పూజ చేసినా, విష్ణుమూర్తిని కావచ్చు, శివుణ్ణి కావచ్చు, అమ్మవారిని కావచ్చు, ఎవరిని పూజ చేసినా మనకి పురాణాలలో ఆ యొక్క భగవంతుని యొక్క అవతారాన్ని వర్ణించటం జరుగుతుంది. ఆ వర్ణనని మనం ఒకసారి మననం చేసుకుంటూ ధ్యానం అనేటువంటి దాంతో మనం మననం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నీలపు వర్ణములో ఉన్నాడు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడు, 4 చేతులు కలిగి ఉన్నాడు, పాల సముద్రం మధ్యలో పవళించి ఉన్నాడు, లక్ష్మీదేవి పక్కనుంది. ఇదంతా కూడా ఒక వర్ణన సంస్కృత శ్లోకంలో ఉంటుంది. అది వర్ణించుకుంటూ వీడు చేయాల్సిన పని ఏంటి? ఈ భక్తుడు శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా ఈ యొక్క జీవోదేవ సనాతన, ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడిలో ఆ భగవంతుణ్ణి నిర్మించుకోవాలి. లక్ష్మీదేవి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనుకుంటూ ఉంటాము. అలా అనుకుంటూ ఆవిడ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ మనలో మనం ఆవిడ్ని స్థాపించుకోవాలి. శివుడి దగ్గరికి వస్తాము. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత. బ్రహ్మాండం అంతా కూడా ఆ విధంగా ఆవరించి ఉన్నటువంటి వాడు, మంచి అద్భుతమైనటువంటి సర్పాన్ని మెడలో ధరించినటువంటి వాడు. ఇదంతా ఆయన ఎంత రౌద్రంగా ఉంటాడో, ఎంత శాంతంగా ఉంటాడో, ఎంత భోలాగా ఉంటాడో ఆయనని ఊహించుకుంటూ మనము మన ఆత్మలో ఆ భగవంతుడిని ప్రతిష్ఠించుకుంటాం. అంటే ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది ఏంటంటే,
నీ దేహం అనే దేవాలయములో జీవాత్ముడు ఎవరైతే ఉన్నదో ఆ జీవాత్మనే అనాదిగా పూజలు అందుకుంటున్నటువంటి పరమాత్ముడు అనేటువంటి మాట చెప్తాడు. అందుకే శివుడికి అభిషేకం చేసేటప్పుడు మనము ఏదైతే ఈ మహాన్యాసము ఉంటుందో అందులో ఏమంటారంటే నా రుద్రో రుద్రమార్చయేత్ అంటారు. ఉమ్, నువ్వు రుద్రుడివి కాకుండా రుద్రుణ్ణి అర్చించలేవు. నువ్వు ఏ దేవుణ్ణైతే పూజ చేస్తున్నావో నీ మనసు, నీ శరీరము, నీ ఆలోచన అంతా కూడా ఆ దేవుడిలాగా నువ్వు భావించుకొని మారిపోవాలి. అప్పుడే ఆ దేవుడి యొక్క పూజ నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఉమ్, దీనికి తార్కాణంగానే ద్వారకా తిరుమల కొండ మీద కావచ్చు, ఇంకా కొన్ని చోట్ల కావచ్చు, 4 చేతులతో 4 కుండలతో కుంభాలతో నీళ్లు తీసుకొని తనని తాను అభిషేకించుకున్నటువంటి శివుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఉమ్, అంటే ఈ నేనే పరమాత్ముని, ఆ శివుడు ఇక్కడ ఉన్నాడు. శివుడు వెళ్ళిపోయాక మిగిలేదేంటి? శవం. శవం. ఇక్కడ కూడా గణపతికి పూజ చేసుకొని మనము ఆ ఉగాది నుంచి అన్ని కార్యక్రమాలు, ఆ సంవత్సరం మనం తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా స్వార్థము, పరమార్థము, మన ధర్మాన్ని మనము నిలబెట్టుకునేటట్టుగా, మన కుటుంబాన్ని మనము పోషించుకునేటట్టుగా, ఎటువంటి ఆపదలు రాకుండా ఆ సంవత్సరం అంతా కూడా ఆనందమయంగా జరగాలి అనేటువంటి ఉద్దేశముతో గణపతికి పూజ చేసుకొని ఆ రోజున ఎవరి ఇష్టదైవానికి వాళ్ళు పూర్తిగా పూజ చేసుకోవాలి. ఉమ్, అంతేగాని మిగతా అన్ని పండుగలలాగా ఈ విధంగా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కాదు. ఉమ్, అలాగే మన ప్రతి పండగకి కూడా, ప్రతి దేవుడికి చేసేటువంటి పూజ కూడా అనేక రకాలైనటువంటి అర్థాలు, పరమార్థాలు కలిగి ఉన్నటువంటిదే. వాటి గురించి మళ్ళీ మనం ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దీపావళి గురించి కావచ్చు, ఉమ్. దసరా నవరాత్రుల గురించి కావచ్చు. కాబట్టి అవన్నీ కూడా మెల్లిగా మాట్లాడుకుందాం. ఈ రోజున ఉగాది నాడు ఏం చేయాలనేటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉమ్. ముఖ్యంగా గణపతి పూజ చేసి నిర్విఘ్నంగా అన్ని పనులు జరగాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, మీ ఇష్టదైవాన్ని ఇష్టదైవానికి కూడా పూజ పూజించాలి. చేసుకుంటూ, ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి బంధుమిత్రులందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పటం మూలంగా వాళ్ళు మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి శుభం జరగాలని వాళ్ళు, వాళ్ళకి శుభం జరగాలని మనము, అందరూ కూడా విశ్వములో అందరూ కూడా బాగుండాలనేటువంటి తలంపుతో అందరికీ స్వీట్స్ పంచి, వీళ్ళు స్వీట్స్ తీసుకొని భక్ష్యాలు ముఖ్యంగా, ఉమ్, ఎందుకంటే బెల్లము, శనగపప్పు కలిపినటువంటి స్వీట్స్. అవి ఎందుకు అని అంటే పూర్తిగా ఎండాకాలం మొదలయ్యేటువంటి సమయంలో వస్తుంది కాబట్టి ఒంట్లో కాస్త వాతావరణ మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఉమ్, బెల్లం అనేటువంటిది ఇనుము, శరీరములో అనారోగ్యాలని కలుగజేయకుండా ఉంటుందని చెప్పేసి ఉగాదికి బెల్లము, శనగపప్పు కలిపినటువంటి భక్ష్యాలును 9 రోజులు దాటగానే ఎండలు ముదిరేటువంటి సమయంలో చలవదనం కోసం పానకము, పానకము, వడపప్పు పెసరపప్పు. తీసుకుంటూ ఉమ్, మన యొక్క జీవన విధానాన్ని, హైందవం అనేటువంటి జీవన విధానాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాం. ఉమ్. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మాకు చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. జై మా భారతి.